హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ రాజు యూట్యూబ్ ఛానల్. గైస్, యాపిల్ కంపెనీ వాళ్ళు iOS 26.5 బీటా 1 వర్షన్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ స్క్రీన్ పైన చూసుకోవచ్చు, నాకు వచ్చిన ఫైల్ సైజు 7 GB సంథింగ్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు కూడా 7 GB అయితే వస్తుందని నేనైతే ఖచ్చితంగా అయితే చెప్పలేను. ఇక్కడ మీ డివైస్ని బట్టి మీకైతే ఫైల్ సైజ్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుందనమాట. ఇంకా అలాగే iOS 26.5 బీటా 1 వర్షన్లో ఏమేమి కొత్తగా ఫీచర్స్ యాడ్ చేశారో ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసారంటే ఆ ఫీచర్స్ ఏంటో మీకే అర్థమవుతాయి. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియోని స్టార్ట్ చేయడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ iOS 26.5 బీటా 1 వర్షన్లో కొత్తగా ఏమేమి ఫీచర్స్ యాడ్ చేశారో తెలుసుకుందాము. మొదటిగా మనం బిల్ నెంబర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ జనరల్ ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ చూసారంటే అబౌట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ అబౌట్ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ టాప్ లో చూసారంటే iOS వర్షన్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, iOS 26.5 ఉంది కదా, దాని మీద ట్యాప్ చేశారంటే మీ బిల్ నెంబర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు 23F5043K అని మీ బిల్ నెంబర్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా అలాగే నెక్స్ట్ మనం ఫోన్ స్టోరేజ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే దానికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందకి స్క్రోల్ చేశారంటే జనరల్ ఆప్షన్ క్లిక్ చేయగానే మరి కిందకి స్క్రోల్ చేశారంటే ఐఫోన్ స్టోరేజ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే కిందకి స్క్రోల్ చేయగానే ఇక్కడ కింద చూసుకోవచ్చు ఫ్రెండ్స్, iOS సిస్టమ్ డేటా అని ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, మనకి iOS అనేది 13.32 GB అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే సిస్టమ్ డేటా అనేది 13.61 GB అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఇంకా అలాగే మొదటి ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే RCS మెసేజ్ సంబంధించింది అనమాట. దీనికోసం మీరు సెట్టింగ్స్ ఓపెన్ చేసి కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ కింద చూసారంటే యాప్స్ అని కనిపిస్తుంది కదా, ఆ యాప్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ కిందికి స్క్రోల్ చేశారంటే ఇక్కడ మెసేజ్ అప్లికేషన్ కనిపిస్తుంది కదా, ఆ మెసేజ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే కిందికి స్క్రోల్ చేయగానే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, RCS మెసేజింగ్ అని ఉంది కదా, ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే నా డివైస్ అనేది iPhone 14 కాబట్టి నా iPhone 14 లేదా వీళ్ళు రిలీజ్ చేయడం లేదనమాట. ఇక్కడ మీరు iPhone 15 కానీ 16 కానీ 17 కానీ యూస్ చేస్తున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఒక మనకి చిన్న ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఆ ఆప్షన్ ఏంటంటే ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ బీటా అనే ఆప్షన్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది అనమాట. ఆ ఆప్షన్ కనుక మీరు ఎనేబుల్ చేసుకున్నట్లయితే మీరు మీ ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ మీ ఫైల్స్ కానీ మీ మెసేజ్ కానీ షేర్ చేస్తున్నప్పుడు అవతల వాళ్ళకి మీరు షేర్ చేస్తున్న వాళ్ళకి తప్ప ఇంకెవరికైతే ఆ మెసేజ్ కానీ ఆ డాక్యుమెంట్స్ కానీ కనబడడం జరుగుతుంది అనమాట. ఇది iOS 26.3లో అయితే వీళ్ళు యాడ్ చేశారు. అలాగే మరి iOS 26.4లో రిమూవ్ చేశారు. ఇప్పుడు అలాగే మరి iOS 26.5 బీటా 1లో అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. ఇది ఓన్లీ iPhone 15, 16, 17 డివైసెస్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకైతే కనబడడం జరుగుతుంది. ఇంకా అలాగే నెక్స్ట్ ఫ్యూచర్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదే మ్యాప్స్ అప్లికేషన్ సంబంధించింది అనమాట. దీనికోసం మీరు మ్యాప్స్ అప్లికేషన్ ఓపెన్ చేసి కింద సర్చ్ ఆప్షన్లో వెళ్ళగానే ఇక్కడ గ్యాస్ స్టేషన్, ట్రైన్ స్టేషన్, హోటల్స్, లంచ్, పార్కింగ్, కాఫీ షాప్స్, కెఫేస్ అని కనబడడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు సపోజ్ హోటల్స్ కావాలనుకోండి, హోటల్స్ మీద క్లిక్ చేశారంటే మీకు నియర్ బై ఏమేమి హోటల్స్ ఉన్నాయో అవన్నీ వీళ్ళు చూపించడం జరుగుతుంది అనమాట. ఇది ఒక కొత్త ఫీచర్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగింది. ఇంకా అలాగే ఈ సిరి అప్లికేషన్లో నాకు ఏ ఇంప్రూవ్మెంట్ అయితే కనబడడం లేదు ఈ iOS 26.5 బీటా వర్షన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత. ఇంకా నెక్స్ట్ మనం బెంచ్ మార్క్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ మనం CPU బెంచ్ మార్క్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ CPU బెంచ్ మార్క్ అనేది నాకు సింగిల్ కోర్ స్కోరు 2276 అయితే ఉందన్నమాట. మల్టీ కోర్ స్కోర్ 5421 అయితే ఉందన్నమాట. ఇంకా అలాగే నెక్స్ట్ GPU బెంచ్ మార్క్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే GPU బెంచ్ మార్క్ అనేది 20374 అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఇంకా అలాగే iOS 26.5 బీటా 1 వర్షన్ అప్డేట్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత నా మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది స్పీడ్ గా స్మూత్ గా అయితే ఉందన్నమాట. ఇక్కడ బ్యాటరీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కొంచెం బెటర్ గానే వర్క్ చేస్తుంది అనమాట బ్యాటరీ. ఇంకా అలాగే ఈ బీటా వర్షన్ లో చిన్న చిన్న బగ్స్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగిందనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ iOS 26.5 బీటా 1లో పెద్దగా అయితే ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేయలేదు. ఏదో ఒక 2 or 3 ఫీచర్స్ అయితే వీళ్ళు యాడ్ చేయడం జరిగిందనమాట. ఇంకా అలాగే బీటా 2, బీటా 3 వర్షన్లో ఏమేమి కొత్తగా ఫీచర్స్ యాడ్ చేస్తారో నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఈ ఇన్ఫర్మేషన్లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చి యూస్ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక బెస్ట్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.